శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈరోజు 15 జనవరి. మనము అందరము బాబా జ్ఞాపకంలో నిమగ్నమై ఉండి తన సమయమును సఫలం చేసుకుంటూ ఉన్నాము. తపస్సుయే మన జీవితము. ఈ కొద్ది సంగమయుగ కాలము శ్రేష్ట తపస్సులో గడిచిపోతూ ఉండాలి. ఇదే మనకి శ్రేష్ట సంకల్పము. ఈ ప్రభు మిలనము యొక్క రోజులు మరెప్పుడూ రావు. ఈ భాగ్యమును తయారు చేసుకునే ఘడియలు ఊరికే గడిచిపోకూడదు. శ్రేష్ట భాగ్య నిర్మాణము మనము చేసుకోవాలి. భగవంతుడే స్వర్గమును అరచేతిలో తీసుకొని మన సన్ముఖంగా హాజరై ఉన్నారు. తన సర్వ ఖజానాలు ఇవ్వడానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. భోలానాథునిగా అయ్యి ఉదయాన్నే మన కోసం కూర్చొని ఉంటారు. మనల్ని ఆహ్వానిస్తారు. రండి పిల్లలు, నా నుండి సర్వస్వము పొందండి అని. మనము బాబా నుండి సర్వస్వము తీసుకుంటూ ఉండాలి. ఈ జీవితమును సర్వ ఖజానాలతో నిండుగా తృప్తిగా చేసుకోవాలి. మనము కలియుగ అంతములో ఉన్నాము. ఇక్కడ అంతా సమస్యలే సమస్యలు. కానీ గుర్తుంచుకోవాలి, సమస్యలు బలహీన మనస్సు యొక్క రచన. ఒకవేళ మనము పవర్ఫుల్ గా ఉంటే అనేక సమస్యలు అసలు సమస్యగానే అనిపించవు. సత్యము ఏమనగా సమస్యను సమస్యగా భావించడమే అన్నిటికంటే గొప్ప సమస్య. మనము మన స్థితిని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్తే ఇక్కడున్నవన్నీ ఆట వలె అనుభవం అవుతాయి. చిన్న చిన్న విషయాలకే మనము విచలితం అవ్వకూడదు. మనసును బలహీనంగా నెగటివ్ గా చేసుకోకూడదు. అప్పుడు సమస్యలు మన ముందుకి రావడానికి కూడా భయపడతాయి. సింహం ముందుకి రావడానికి జంతువులన్నీ భయపడతాయి, మనుషులు భయపడతారు. అదేవిధంగా మనము సర్వశక్తివంతుని సంతానము. మన సత్య స్వరూపంలో మనము ఉంటే సమస్యలు మన వైపు కన్నెత్తి కూడా చూడవు. ఎందుకనగా మనలో సమస్యలను అంతం చేసే శక్తి ఉన్నది. ఒకవేళ అగ్ని వద్దకి దోమలు కానీ క్రిమి కీటకాలు కానీ ఏవి వచ్చినా అవి తగులబడి సమాప్తమవుతాయి. అదేవిధంగా మన వద్దకి విఘ్నాలు సమస్యలు వచ్చినా అవి కూడా భస్మం అవ్వాల్సిందే. ఇలా మనము మన స్వరూపమును జాగృతం చేసుకోవాలి. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను మరియు విఘ్న వినాశకుడను. నేను సమస్యలకి భయపడకూడదు, సమస్యలే నాకు భయపడాలి. సమస్యలు బలహీన మనస్సు యొక్క రచన. మనము మనస్సును పవర్ఫుల్ గా చేసుకుంటే ఇక సమస్యలే ఉండవు. కావున గుర్తు చేసుకోవాలి, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. నా వద్ద అన్ని సమస్యలను ఎదుర్కొనే శక్తి ఉన్నది. వాటిని సమాప్తం చేసే శక్తి ఉన్నది. ఉదయాన్నే ఇదే స్మృతి తిలకము స్వయానికి పెట్టుకోవాలి. అప్పుడు చూడండి, సమస్యలు అంతమవుతూ ఉంటాయి. ఈ జీవితమును మనము ఆస్వాదించాలి. గుర్తు పెట్టుకోవాలి, సమస్యల పని రావడము, మన శక్తి వాటిని సమాప్తం చేయడము. మన వద్ద బలము ఉన్నది, వాటిని సమాప్తం చేసే శక్తి ఉన్నది. పని చేయాలి. అంతేకాని వాటికి గాబరా పడే అవసరమే లేదు. ఎవరైతే సమస్యలకి గాబరా పడరో వారిని సమస్యలు ఇంకా శక్తిశాలిగా అనుభవీమూర్తిగా చేస్తాయి. అప్పుడు ఇతరులు అందరినీ కూడా వారు సమస్యల నుండి ముక్తులుగా చేయుటలో గొప్ప సహయోగము ఇవ్వగలుగుతారు. ఈ రోజంతా గుర్తుపెట్టుకుందాము, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, విఘ్న వినాశకుడను, శ్రేష్ఠ తపస్విని. ఈ దేహంలో అవతరించి ఉన్నాను. నేను పరంధామము నుండి ఈ దేహములోకి వచ్చాను. నేను నా కార్యమును పూర్తి చేసి ఈ దేహమును వదిలి
తిరిగి నా ఇంటికి పరంధామానికి వెళ్ళాలి. ఈ రోజంతా బ్రహ్మబాబా వల్లనే వెళ్ళడము మరియు రావడము, ఈ అభ్యాసము చేస్తూ ఉందాము. ఓం శాంతి.